40 ఏళ్ల కిందట వాల్మీకి సంఘాన్ని స్థాపించామని వాల్మీకి సంఘ ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న 50 లక్షల వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అప్పటి ప్రభుత్వం 1956లో కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని విభజించి పాలించారని, అప్పటి సీఎం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరిలో 2 జిల్లాలు కలిసి 5 జిల్లాల్లో మాత్రమే వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించారని, మిగిలిన తెలంగాణ, రాయలసీమ మిగిలిన జిల్లాలో వాల్మీకి బోయలను బీసీఏగా గుర్తించి విభజించి పాలించడం వల్ల వాల్మీకి సంఘం ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో ప్రాంతీయ వ్యత్యాసాన్ని తొలగించి వాల్మీకుల బోయలను ఎస్టీలుగా గుర్తించాలని వారు కోరారు. వాల్మీకి బోయలను అందరినీ కూడా ఎస్టీలుగా గుర్తించాలని అన్నదే మా యొక్క ప్రధానమైన డిమాండ్. ఇది ఎందుకు మేము అడుగుతున్నామంటే 1956 కంటే ముందు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి వాల్మీకులందరూ ఎస్టీలుగా గుర్తింపబడేవారు. 1956లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి వాల్మీకి బోయలను రాష్ట్రంలోనూ విభజించి పాలించారు. అప్పుడు ఏం జరిగిందంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి 2 జిల్లాలు ఎస్టీలుగాను, మిగిలిన తెలంగాణ మరియు రాయలసీమ ఇతర ప్రాంతాల్లో ఇతర జిల్లాల్లో ఉండే వాల్మీకి బోయలను బీసీఏలుగా గుర్తించి అప్పుడు మమ్మల్ని విభజించి పాలించారు. గద్దెనెక్కిన ప్రతి ముఖ్యమంత్రిని వాల్మీకిలు యొక్క స్థితిగతులను వివరిస్తూ వాల్మీకి యొక్క బతుకులు బాగుపడాలంటే వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని మా ప్రధానమైన డిమాండ్ను ప్రతి ముఖ్యమంత్రి దగ్గర మేము విన్నవించుకున్నాం. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా సానుకూలంగా కూడా స్పందించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా మా గురించి ఆలోచించారు. శ్రీ ఎన్టీ రామారావు గారు, కీర్తిశేషులు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా మమ్మల్ని తప్పకుండా చేస్తాం బ్రదర్, మీది న్యాయమైన కోరికే అన్నారు. ప్రతి ముఖ్యమంత్రి దగ్గర మీది న్యాయమైన కోరికే మేము చేస్తాము అని అన్నవాళ్ళు, తప్పకుండా చేస్తామని అన్నవాళ్ళు కాలయాపన చేశారు. మేము రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది వాల్మీకి బోయల ఓటర్స్ ఉన్నాం. అంతెందుకు, మంత్రాలయం నియోజకవర్గంలోనే 1,10,000 మంది వాల్మీకి బోయ ఓటర్స్ ఉన్నాం. కర్నూలు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ 50,000 నుంచి 80,000 దాకా ఉన్నాం. అనంతపూర్, కర్నూలు, చిత్తూరు, కడప ఇవన్నీ కూడా రాయలసీమ ఉమ్మడి జిల్లాలో అన్నిట్లో కూడా వాల్మీకి బోయలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 40 సంవత్సరాల క్రితం వాల్మీకి సంఘాన్ని స్థాపించడం జరిగింది.